హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సరళ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఓల్డ్ శారీస్ తోటి నేను స్టిచ్చింగ్ చేసిన టాప్స్, ఫ్రాక్స్ ఇంకా నా ఐడియాస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇది వచ్చేసి ప్లెయిన్ ఆరెంజ్ కలర్ శారీ. ఈ శారీని నేను ఇలా స్కర్ట్ లాగా స్టిచ్చింగ్ చేశాను. ఇంకా ఈ స్కర్ట్కి వచ్చేసి పైన టాప్ని ఇలా ఆరెంజ్కి కాంట్రాస్ట్ కలర్తో ఇలా ఇది క్లాత్ తీసుకొని ఇలా టాప్లా స్టిచ్చింగ్ చేశాను. ఇంకా దీనికి వచ్చేసరికి బోట్ నెక్ పెట్టాను. బ్యాక్ పార్ట్లో వచ్చేసరికి జిప్ వేశాను. బ్యాక్ పార్ట్కి జిప్ వేశాను. ఎల్బో హ్యాండ్స్ వస్తాయి. ఇంకా వచ్చేసి ఇది క్రాప్ టాప్స్ లాగా వస్తుంది అన్నమాట. ఈ స్కర్ట్కి వచ్చేసి అలా క్రాప్ టాప్ లాగా స్టిచ్చింగ్ చేసి ప్లెయిన్ క్లాత్ తోటి ఇంకా అదే కలర్ గ్రీన్ క్లాత్ తోటి ఇలా డాజిల్స్ చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఎప్పటిదో ఓల్డ్ శారీ కదా. ఈ శారీ అయితే చాలా తక్కువ కాస్ట్ కదా, 200 రూపీస్కే వచ్చింది ఈ శారీ. ఇంకా దీనికి లైనింగ్ వచ్చేసి నేను తక్కువ కాస్ట్లో స్టిచ్చింగ్ అయిపోవాలని 3 మీటర్స్ పాలిస్టర్ క్లాత్ తీసుకొని దాన్ని శారీ పెట్టీకోట్ లాగా కటింగ్ చేసి దీనికి లైనింగ్లా యూజ్ చేశాను. అలా చేయడం వల్ల దీనికి నాకు 60 రూపీస్లో లైనింగ్ అయిపోయింది. ఇంకా దీనికి వచ్చేసి ఈ క్లాత్ వచ్చేసి మీటర్ 80 రూపీస్కి వచ్చింది. ఇది కూడా నేను ఆ ప్లెయిన్ ఆరెంజ్ శారీతో స్కర్ట్ స్టిచ్చింగ్ చేయంగా మిగిలిన క్లాత్ అనమాట. ఒక ఫుల్ శారీతో స్కర్ట్ స్టిచ్చింగ్ చేయంగా ఇంకా క్లాత్ మిగిలింది. దాంతో యోక్ పార్ట్లో వచ్చేసి ఇలా బ్లాక్ తీసుకున్నాను. మళ్ళీ ఇలా యోక్ పార్ట్లో బ్లాక్ యూజ్ చేసి ఇలా వేశాను. ఇంకా బ్యాక్ వచ్చేసరికి దీనికి కూడా ఇలా జిప్ వేశాను. ఇదైతే టాప్ అన్నమాట. క్లాత్ వచ్చేసి ఇలా వస్తుంది. ఈ క్లాత్ వచ్చేసి ఇలా వస్తుంది. యోక్ పార్ట్లో యూజ్ చేసిన క్లాత్ ఇలా వస్తుంది. ఈ క్లాత్ కూడా 100 రూపీస్కి వచ్చింది. దీని మీద అక్కడక్కడ ఇలాంటి బాల్స్ లాగా ఇలా వచ్చిందనమాట బ్లాక్ క్లాత్ మీద. ఆరెంజ్ శారీతో ఒక టాపు ఇంకా ఒక స్కర్టు స్టిచ్చింగ్ చేశాను. ఇది కూడా ఓల్డ్ శారీనే, శారీ లాగా యూజ్ చేయటం లేదు. దీంతో ఇలా స్కర్ట్ స్టిచ్చింగ్ చేశాను. దీనికి వచ్చేసి శారీలో అక్కడక్కడ ఇలా వస్తాయి. ఇలాంటివి అక్కడక్కడ ఇట్లా బూటీస్ లాంటివి వస్తాయి అన్నమాట. శారీ మొత్తం ఇలా వస్తుంది. ఈ శారీని కూడా నేను శారీలా యూజ్ చేయటం లేదని చెప్పేసి ఇలా స్కర్ట్ లాగా స్టిచ్చింగ్ చేశాను. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇదొక స్కర్ట్ అన్నమాట. దీనికి వచ్చేసి నీస్ వరకు ఉండే టాప్తోనైనా పేరప్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక టీషర్ట్ లాంటిది షార్ట్ టాప్తోనైనా పేరప్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక ఓల్డ్ శారీతో స్టిచ్చింగ్ చేసింది. దీనికి కూడా నేను పాలిస్టర్ లైనింగ్ యూస్ చేసి చాలా తక్కువ కాస్ట్లో 60 రూపీస్లో లైనింగ్ అయిపోయింది. ఇదే శారీ తోటి ఇలాంటి వాటితోటి మనం టాప్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అనార్కలి టాప్కి ఫుల్ హ్యాండ్స్ పెట్టుకొని హ్యాండ్స్కి చివర పఫ్ అలా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ ఫ్రాక్ వచ్చేసి డీప్ నెక్ పెట్టాను. ఇంకా వచ్చేసి దీనిలో బోర్డర్ ఉంది కదా, ఆ బోర్డర్ తోటి హ్యాండ్స్ ఇంకా అదే కలర్ తోటి పైపింగ్ వేశాను ఫ్రంట్కి. ఇంకా బ్యాక్కి వచ్చేసరికి అదే కలర్ క్లాత్ తోటి పైపింగ్ వేశాను. బ్యాక్ పార్ట్లో వచ్చేసి జిప్ వేశాను. ఈ క్లాత్ అయితే ఇలా వస్తుంది.
ఫ్రంట్ వచ్చేసి నెక్ ఇలా వస్తుంది, బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇంకా దీనికి వచ్చేసి యోక్ పార్ట్లో ఇన్విజిబుల్ జిప్ వేసాను. నెక్ ఇంకా కింద ఇలా వస్తుంది ఫ్రాకు. ఇది కూడా ఓల్డ్ శారీతో స్టిచ్చింగ్ చేసిన లాంగ్ ఫ్రాక్ అన్నమాట. ఇంకా వచ్చేసి దీనికి ప్లీట్స్ వచ్చేసరికి బాక్స్ ప్లీట్స్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి ఇదొక శారీ. ఈ శారీ వచ్చేసి దీనికి బాక్స్ ప్లీట్స్ వస్తాయి. ప్లీట్స్ వచ్చేసరికి బాక్స్ ప్లీట్స్ పెట్టాను ఫ్రాక్కి. హ్యాండ్స్, నెక్స్ట్ ఇది వచ్చేసి పెప్లం టాపు. ఇది వచ్చేసి పెప్లం టాపు. దీనికి వచ్చేసి ఫుల్ షోల్డర్ పెట్టాను, హై నెక్ వస్తుంది. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి ఎల్బో. నెక్స్ట్ వచ్చేసి ఇదొక ఫ్రాక్ అన్నమాట. ఇది కూడా ఓల్డ్ శారీతోనే స్టిచ్చింగ్ చేసింది. హ్యాండ్స్కి వచ్చేసి శారీలో వచ్చిన బోర్డర్ తోటి ఇలా స్టిచ్చింగ్ చేశాను. దీనికి కూడా డీప్ నెక్, ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇంకా దీనికి కూడా యోక్ పార్ట్లో జిప్ వస్తుంది. యోక్ అనేది షార్ట్ యోక్ పెడితే కనుక ఫ్రాక్స్కి మనం జిప్ అనేది యోక్ పార్ట్ కన్నా కిందకు వచ్చేలాగా వేయాలి. దీనికి నేను వచ్చేసి జిప్ అలానే వేశాను. యోక్ పార్ట్ వరకు షార్ట్ యోక్ పెట్టినప్పుడు జిప్ అనేది యోక్ పార్ట్ కన్నా కిందకి వేయాలి అన్నమాట. ఈ బుటీసు శారీ మొత్తం మనం ఏదైనా స్టిచ్చింగ్ చేయాలనుకున్నప్పుడు శారీని మొత్తాన్ని గమనించాలి. నాకు వచ్చేసి ఒకే ఒక చోట ఈ బుటీస్ వచ్చినాయి ఈ శారీకి. దాన్ని ఇట్లాగా లెఫ్ట్ సైడ్లో వచ్చేలాగా వేసాను అన్నమాట. బ్యాక్ మొత్తం ప్లెయిన్ వస్తుంది, ఇలా వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో చెప్పాను కదా, వచ్చిన బుటీస్ని ఇలా ఫ్రంట్లో లెఫ్ట్ సైడ్ వచ్చేలాగా ఇలా వేసాను. ఇది వచ్చేసి శారీ ఏం కాదు, కాటన్ క్లాత్ అన్నమాట. కాటన్ క్లాత్ తోటి స్టిచ్చింగ్ చేసిన ఫ్రాక్ ఇది. తీసుకొని ఇలా వస్తుంది నెక్. ఇంకా హ్యాండ్స్కి కూడా బెల్ స్లీవ్స్ సేమ్ అదే కలర్ ప్లెయిన్ క్లాత్ తోటి ఇట్లా బెల్ స్లీవ్స్ లాగా స్టిచ్చింగ్ చేశాను. దీనికి వచ్చేసి డీప్ నెక్ వస్తుంది. ఇంకా బ్యాక్ పార్ట్లో కూడా జిప్ వేసాను, దీనికి కూడా జిప్ వస్తుంది. ఇంకా వచ్చేసి నెక్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా వస్తాయి. నెక్కి వచ్చేసరికి ఇలా వేసాను. ఇదైతే కాటన్ క్లాత్ అన్నమాట. ఇది వచ్చేసి మీటర్ 85 రూపీస్ పడింది. కాటన్ డిజైన్ క్లాత్ వచ్చేసి మీటర్ 85 రూపీస్ పడింది. 3 మీటర్స్ డిజైన్ క్లాత్ ఇంకా 1 మీటర్ ప్లెయిన్ క్లాత్ తీసుకొని ఇలా స్టిచ్చింగ్ చేశాను నేను ఈ ఫ్రాక్ని. ఫ్రాకు ఇప్పుడు చూపించాను కదా కాటన్ ఫ్రాకు, అదే క్లాత్ తోటి నేను నైటీలు కూడా స్టిచ్చింగ్ చేసుకుంటాను. ఇంకా వచ్చేసి అది ఒక్కోసారి 80 రూపీస్ ఇంకా 85 రూపీస్ అలా పడుతుంది ఆ క్లాత్. నేను 3 మీటర్స్ తెచ్చుకుంటాను, లేకపోతే 3.5 మీటర్స్ తీసుకొచ్చుకొని దాంతో నేను నైటీ స్టిచ్చింగ్ చేసుకుంటాను. అంటే వాటిలో కలర్స్ తీసుకొచ్చుకొని నేను నైటీలు స్టిచ్చింగ్ చేసుకుంటాను. క్లాత్ అయితే చాలా బాగుంటుంది, క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది.
నేను ఎక్కువ నైటీల్ని అలా స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇది కూడా శారీనే. ఈ శారీ కూడా ఓల్డ్ అయిపోయిందని చెప్పేసి దీన్ని నేను అనార్కలి టాప్ లాగా స్టిచ్చింగ్ చేశాను. ఇంకా వచ్చేసి దీనికి కలీస్ తీశాను. ఇంకా శారీలో వచ్చిన గ్రీన్ కలర్ ప్రింట్ ఉంది కదా, గ్రీన్ కలర్ ప్రింట్స్ శారీలో ఉన్న డాట్స్ ఏ కలర్ ఉన్నాయో అదే కలర్ తోటి నేను ఇలా యోక్ పార్ట్లో మక్మల్ క్లాత్ తీసుకొని ఇలా స్టిచ్చింగ్ చేశాను. ఇదైతే చాలా చాలా బాగుంటుంది. ఈ టాపు వచ్చేసి ఫ్రంట్ నెక్ అన్నమాట. ఇది ఫ్రంట్ నెక్. యోక్ పార్ట్ క్లాత్ వచ్చేసి మక్మల్ క్లాత్ యూజ్ చేశాను. ఈ మక్మల్ క్లాత్ అనేది శారీలో ఇలా అక్కడక్కడ డాట్స్ ఉన్నాయి, గ్రీన్ డాట్స్. అదే గ్రీన్ కలర్ నేను మక్మల్ క్లాత్ తీసుకున్నాను. ఆ మక్మల్ క్లాత్ తోటి ఇలా యోక్ పార్ట్లో ఇలా యూజ్ చేశాను దాన్ని. ఇంకా వచ్చేసి నెక్కి చూసారు కదా, నెక్కి వచ్చేసి ఇవి ఎంబ్రాయిడరీ షాప్లో మనకు దొరుకుతాయి కదా, ఆ బీడ్స్ని ఇలా స్టిచ్చింగ్ చేశాను. ఇవైతే స్టిచ్చింగ్ చేసేవే, ఇవైతే అంటించేవి కాదు, స్టిచ్చింగ్ చేసేవే బీడ్స్. ఇలా బీడ్స్ని స్టిచ్చింగ్ చేశాను. ముందు వీటిని నెక్ చుట్టూ మార్కింగ్ చేసుకొని అంటించుకున్న తర్వాత ఇలా స్టిచ్చింగ్ చేశాను నెక్కి. ఇంకా ఇది వచ్చేసి యోక్ పార్ట్లో కూడా వేస్ట్ బెల్ట్ దగ్గర కూడా అలానే చేశాను. వేస్ట్ బెల్ట్ దగ్గర కూడా అలానే ముందు అంటించుకొని తర్వాత స్టిచ్చింగ్ చేశాను. దొరుకుతుంది, ఇది కూడా ఒకటి తీసుకొని ఇలా స్టిచ్చింగ్ చేశాను. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసరికి నా దగ్గర ఈ లేస్ ఉంటే ఈ లేస్ని ఇలా యూజ్ చేశాను. ఇలా హ్యాండ్స్కి లేస్ని యూజ్ చేశాను. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఇలా వస్తుంది, ఫ్రంట్ పార్ట్ ఇలా వస్తుంది. బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఇలా వస్తుంది. ఇది మొత్తం కలిసి తీసాను అన్నమాట శారీని. కింద వచ్చేసరికి అదే మక్మల్ క్లాత్ని ఇలా బోర్డర్ లాగా వేశాను, ఇలా వస్తుంది. ఇంకా దానికి వచ్చేసరికి హ్యాండ్స్ దగ్గర వేశాను కదా, అదే లేస్ని ఇలా రెండు అటాచ్ అయిన ప్లేస్లో ఇట్లా లేస్ వేశాను, ఇలా వస్తుంది కింద. ఇది వచ్చేసి ఓల్డ్ పట్టు శారీ. దీనికి వచ్చేసి నేను హై నెక్ పెట్టాను బ్యాక్ పార్ట్లో. ఇంకా షార్ట్ స్లీవ్స్ ఇలా వస్తుంది. ఇంకా దీనికి వచ్చేసి ఇలా బోర్డర్ వస్తుంది కింద. దీనికి వచ్చేసి ఇలా బోర్డర్ వస్తుంది అన్నమాట. ఇది క్రీమ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్తో ఇలా బోర్డర్ వస్తుంది. శారీ మొత్తం ప్లెయిన్ యోక్ పెట్టాను. ఇంకా బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ తోటి పైపింగ్ వేశాను. ఫుల్ షోల్డర్ తీసుకొని హై నెక్ పెట్టాను. బ్యాక్ పార్ట్లో వచ్చేసి ఇలా జిప్ వేశాను. ఇంకా దీనికి ప్లీట్స్ వచ్చేసి బాక్స్ ప్లీట్స్ పెట్టాను. ఇలాగా బాక్స్ ప్లీట్స్ వస్తాయి. యోక్ ఇలా వస్తుంది. హ్యాండ్స్కి ఇంకా నెక్కి వచ్చేసి
కింద బోర్డర్ చూయించాను కదా, హ్యాండ్స్కి ఇంకా నెక్కి వచ్చేసి కింద బోర్డర్ చూయించాను కదా, అదే కలర్తో పైపింగ్ వేసాను. క్రీమ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఉన్న ఒక ఓల్డ్ శారీ. ఇంకా ఈ శారీ తోటి నేను ఇదే కాకుండా ఇంకా నాకు తెలిసిన వాళ్ళు లాక్డౌన్ టైంలో అంటే జనతా కర్ఫ్యూ అలా పెట్టారు కదా, ఆ టైంలో వాళ్ళ పాపకి అన్నప్రాసన అని చెప్పేసి తనకి ఇంకా వాళ్ళ ఇద్దరు పాపలకి ముగ్గురికి కలిపి ఈ శారీ ఇచ్చేసి నన్ను స్టిచ్చింగ్ చేసి పెట్టమన్నారనమాట. ఇంకా ఆ పాపకు వచ్చేసి 6 months అన్నప్రాసన అనమాట. ఇలా పళ్ళుని ఇలా యూజ్ చేశాను. ఇది 6 months బేబీకి స్టిచ్చింగ్ చేసిన ఫ్రాకు. ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది, బ్యాక్ నెక్ ఇలా వస్తుంది. ఈ పాపకైతే నేను కింద మొత్తం ప్లెయిన్ పెట్టేసి యోక్ పార్ట్లో వచ్చేసి పళ్ళుని యూజ్ చేశాను. ఇంకా నెక్స్ట్ ఇది 6 months బేబీకి కదా. ఇంకా తర్వాత 3 years పాప ఉందన్నమాట వాళ్ళకి. లాక్డౌన్ టైంలో బయటికి వెళ్ళి ఏం తెచ్చుకోవడానికి కుదరక అన్నప్రాసన అని చెప్పేసి ఈ శారీ తోటి నాకు ఏదైనా స్టిచ్చింగ్ చేసి పెట్టమని అడిగితే నేను ఇలా స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను. కింద బోర్డర్ వచ్చింది ఫ్రాకుకి, పైన పళ్ళు యూజ్ చేశాను. ఇది వచ్చేసి 3 years బేబీకి కుట్టిన ఫ్రాకు. ఇంకా నెక్స్ట్ ఇది 6 months బేబీకి కుట్టిన ఫ్రాకు. ఈ బేబీ ఫ్రాక్ అయితే ఇది కింద ప్లెయిన్ వచ్చేసింది. ఇంకా చూపించాను కదా, ఇది వచ్చేసి మదర్కి స్టిచ్చింగ్ చేసిన ఫ్రాకు. ఇలాగా వీళ్ళు ఈ ఓల్డ్ శారీని యూజ్ చేయట్లేదని చెప్పేసి జనతా కర్ఫ్యూ అయిపోయిన ఒక 2 daysకి అన్నప్రాసన అనమాట. ఇంకా ఇది వచ్చేసి 3 years బేబీకి యోక్ పార్ట్లో యూజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి 6 months బేబీకి ఫ్రంట్ నెక్ ఇంకా బ్యాక్ అన్నమాట. ఒక శారీ తోటి వీళ్ళకి ఫ్లేర్ లేకపోయినా కానీ 3 frocks కావాలి అన్నారు. ఒకే శారీ తోటి ముగ్గురికి ఇలా డాటర్ అండ్ మదర్ ఫ్రాక్ లాగా ఇలా స్టిచ్చింగ్ చేయమన్నారని చెప్పేసి నేను దీంతో ఇలా స్టిచ్చింగ్ చేశాను. ఇది కూడా ఓల్డ్ శారీనే. ఇది వచ్చేసి పళ్ళు ఇలా వస్తుంది అనమాట. దీనికి వచ్చేసి బోట్ నెక్ పెట్టి హ్యాండ్స్ ఏ కలర్లో వస్తాయో అదే కలర్ తోటి పైపింగ్ వేశాను. ఈ ఫ్రాక్ కూడా చాలా చాలా బాగుంటుంది. యోక్ పార్ట్ ఇలా వస్తుంది. అంబ్రెల్లా కటింగ్ పెట్టాను. నెక్స్ట్ శారీలో అక్కడక్కడ ఇలాంటి బుటీస్ వచ్చినాయి అన్నమాట. శారీ మొత్తం ఇలా అక్కడక్కడ బుటీస్ వచ్చినాయి. దీనికైతే అంబ్రెల్లా కటింగు. ఈ ఫ్రాక్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ శారీ వచ్చేసి 15 years బ్యాక్ శారీ అనమాట. దీన్ని కూడా శారీలా యూజ్ చేయట్లేదని చెప్పేసి నేను ఇలా లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేశాను. బోర్డర్ ఇలా వచ్చింది. దీనికి వచ్చేసి బోర్డర్ ఇలా వచ్చేసింది. ఈ బోర్డర్ యూజ్ చేస్తే అంత బాగుండదు అని అనిపించింది నాకు. అందుకని చెప్పేసి నేను ఈ బోర్డర్ని తీసేసి ఈ ఫ్రాక్ని అంబ్రెల్లాలా స్టిచ్చింగ్ చేశాను. చూసారు కదా, ఇప్పటి వరకు నేను ఓల్డ్ శారీస్ని యూజ్ చేసి స్టిచ్చింగ్ చేసిన టాప్స్ని, ఫ్రాక్స్ని, స్కర్ట్స్ని. ఈ వీడియో మీకు ఏదైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.